అభం శుభం తెలియని 14 ఏళ్ల చిన్నారని కన్న తల్లే 30 ఏండ్లు వయసున్న వ్యక్తితో వివాహం జరిపించింది. ఈ దారుణ ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. పుంగనూరు పట్టణం ప్రకాశం కాలనీకి చెందిన రామరాజు, శోభా దంపతులకు ముగ్గురు ఆడ సంతానం. దంపతుల మధ్య తరచూ గొడవలు రావడంతో భార్య వేధింపులు తాళలేక గత నెల రోజుల క్రితం రామరాజు వేరే ఇంటికి వెళ్లాడు. ఈ నేపథ్యంలో శోభ టిట్కో అపార్ట్మెంట్లోనే ఉంటున్న రెడ్డెప్ప అనే బ్రోకర్ ద్వారా కూతురికి వివాహం చేయాలని నిశ్చయించుకుంది. అదే పనిగా కర్ణాటకకు చెందిన రాజశేఖర్ అనే 3 పదులున్న వ్యక్తికి ఇచ్చి తన పెద్ద కూతురికి గత 10 రోజుల క్రితం గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి జరిపించింది. అదీ కాక భర్త తనను వేధిస్తున్నాడని రామరాజుపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీస్ స్టేషన్కు శోభ తన 2 పిల్లలు రావడంతో అనుమానించిన తండ్రి రామరాజు పెద్ద కుమార్తె ఎక్కడుందని ప్రశ్నించాడు. దీంతో పెళ్లి ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు పెళ్లి అయిన బాలికను పుంగనూరు రప్పించారు. ప్రస్తుతం 3 పిల్లలు తండ్రి సమక్షంలోనే ఉన్నారు. నేను 2 ఏళ్ళ నుంచి గూడూరుపల్లి దగ్గర అపార్ట్మెంట్లో ఉన్నాను. నాకు 3 పిల్లలు. మా భార్య పేరు శోభ, కూతురి పేరు వచ్చిందా హేమశ్రీ, మళ్ళీ 2 కూతురి పేర్లు వచ్చిందా పూజశ్రీ, పూజిత అనేది. ఇట్లా భార్య భర్త కొట్లాడుకున్నాము. ఏదో కొంచెం రామాయణం అయిన దానికి నేను అడిగేసి ఇంటికి వచ్చేసినాను. ఆడ ఎవరో పెద్ద మనిషి అనేసి రెడ్డప్ప అనేసి వాడు ఇచ్చేసి మా భార్యని నా కూతురిని కానీ ఇచ్చేసి అందరికి పడి ఏదో పెళ్లి చేసి ఇచ్చేసినారు. గూడూరుపల్లి అపార్ట్మెంట్లో పెళ్లి యాడ జరిగిందో నాకు తెలియదు. వాళ్ళు ఏం చేసినారో యాడికి తోడుకున్నారో ఏమి ఇచ్చేసినారో కానీ తెలియదు. పెళ్లి చేసి మాకు తెలుసుకొని ఏదో ఇచ్చేసిన దానికి మళ్ళీ మా తమ్ముని ద్వారాతో కనుక్కొని ఇచ్చేసుకొని అది మాకి మళ్ళీ వాళ్ళ అక్కల ద్వారాతో కొంచెం ఏదో ఇన్ఫర్మేషన్ ఏదో కనుక్కుందాం అనేసి తారాడతామే. 2 ఏళ్ళు. శోభ అనే మా వదిన అపార్ట్మెంట్ లో ఉండేది. రెడ్డప్ప అనేవాడు మా వదినతో కాంటాక్ట్ ఉండి వాడు తోడుకుపోయి మా కూతురికి హేమశ్రీ అనే పాపకి ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లి చేసి ఉన్నాడు. ఆ అమ్మాయితో మరుసటి రోజు నాకు ఫోన్ చేసి, బాబాయ్ నాకు ఇష్టం లేదు పెళ్లి చేస్తున్నారు, కొట్టి చేపిస్తున్నారు, నోరు మూబిట్టి కొట్టి ఇచ్చేస్తున్నాడు రెడ్డప్ప వాడు అని ఫోన్ చేసింది సార్ ఆ అమ్మాయి నాకు. ఆ అమ్మాయి ఫోన్ చేసిన తర్వాత మేము వెళ్ళి సండే రోజు తోడుకొచ్చుకున్నాం సార్ ఆ అమ్మాయిని. ఏం జరిగింది ఏమి అనేది ఆ అమ్మాయి నాకు చెప్పింది సార్. బాబాయ్ నన్ను ఇట్లా ఇబ్బంది పెట్టిస్తున్నారు, ఫోన్స్ కూడా ఇవ్వలేదు, ఎవడు రూమ్ లేకేసి కొట్టి ఇచ్చేసి భయపెట్టిస్తున్నారు బాబాయ్. ఫోన్స్ అడిగితే ఎవరు మాత్రం ఇవ్వడం లేదు బాబాయ్ నాకు.